రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్. చివరి గింజ వరకు మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తడిచిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ధరకే కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు మంత్రి పొంగులేటి. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రులు. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొంగులేటి పరిశీలించారు. పలు గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరకు వెళ్లి పరిశీలించారు. కొనుగోలు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాల కలెక్టరేట్లలో అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలన్నారు మంత్రులు. రుతుపవనాలు రాకముందే ధాన్యాన్ని మిల్లులకు చేర్చాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇందుకోసం ఇసుక లారీలతో పాటు ఇతర వాహనాలను ధాన్యం రవాణాకే వినియోగించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు 11,000 కోట్లు చెల్లించామన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో అత్యధికంగా వరి పంట పండింది మన ప్రభుత్వంలోనే అని ఆయన గర్వంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడానికే పరిమితమైందని, రాష్ట్రాలకు ఎలాంటి సహకారం అందించడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 16,470 కోట్లు అదనంగా ఖర్చు చేసిందన్నారు మంత్రులు. ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు దేశంలోనే రాష్ట్రంలోనే ఇన్ని ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఇదే రికార్డు. ఈ రోజుకే 58 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఇంకొక 16-17 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం ఈ యాసంగి పంటలో కొనుగోలు చేయాల్సిన టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతున్నాము. మా ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేస్తాము. ఈ ప్రభుత్వం ధాన్యం కొనను అని ఎప్పుడు అనలే. ప్రభుత్వ పక్షాన్ని మేము ఏమి చేయలేకపోయామని మీరు గవ్వకోలుగా రోడ్ల మీద ఎక్కి మీరు మాట్లాడుతున్నారో అర్థం కాకుండా, ఇక కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉన్న పార్టీ వాళ్ళు కూడా బయలుదేరారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకపోతే వెనకబడిపోతామేమో అని. అయ్యా, ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఎంఎస్పీ రేటును ప్రకటించడం తప్ప, కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కదా, రాష్ట్రానికి బాధ్యత అవుతుందని తెలిసి కూడా ఈ పంటలో ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి సేకరిస్తున్న ధాన్యంలో సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మీరు కొనగా ఇంకా మిగులుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వం భరాయిస్తుంది.